తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వెండితెరపై దళపతిగా వెలిగినటువంటి జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళ గడ్డపైన ముఖ్యమంత్రిగా తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కిక్కిర్చిన జన సందోహం, అభిమానుల యొక్క అరుపులు, కేకల మధ్య విజయ్తో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరి వీరిలో 7గురికి కీలక శాఖలను అయితే ఇప్పటికే కేటాయించగా మరో 2కి శాఖల యొక్క కేటాయింపు పైన కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. మరి త్వరలోనే వారికి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా ఇక వెలువడనుంది. మరి ఈ కొత్త మంత్రివర్గంలో అయితే అనుభవజ్ఞులతో పాటుగా కూడా యువతకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లయితే తెలుస్తోంది. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఇక ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా అయితే విజయ్ సరికొత్త రికార్డును సృష్టించారు. సినిమాలకు స్వస్తి చెప్పి ప్రజాసేవకై తమిళ వెట్రి కలగం పార్టీని స్థాపించినటువంటి విజయ్ తన యొక్క తొలి ఎన్నికల్లోనే కమల ఇక డిఎంకే వంటి బలమైనటువంటి శక్తులను అయితే ఢీకొని ఏదైతే అఖండ విజయాన్ని అందుకున్నారో ఆయన. మరి ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత వెండితెర నుంచి వచ్చి రాజకీయాల్లో అసాధారణ విజయం సాధించిన నేతగా విజయ్ పేరు మారుమోగుతోంది. మరి విజయ్ సీఎంగా ప్రమాణం చేయడంతో అయితే తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరి స్టేడియం ఏదైతే పరిసర ప్రాంతాలన్నీ విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలతో అయితే నిండిపోయాయి. తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళ వెట్రి కలగం అనేది ఇక అధినేత అయితే సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం అయితే అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ చారిత్రాత్మక వేడుకల్లో విజయ్తో గవర్నర్ అయితే రాజేంద్ర ఆర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. మరి ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగానికి చెందినటువంటి ఉద్దండులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక సినీ ప్రముఖులు హాజరై విజయ్కి అయితే శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం లోపలే కాకుండా వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులైతే తమ యొక్క అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఉంటే ఆనందంతో కేరింతలు కొట్టారు. చెన్నై నగరం మొత్తం కూడా దళపతి నినాదాలతో మారుమోగిపోయింది. ఇక ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే సీఎం విజయ్ నేరుగా అయితే పాలనపైన తన యొక్క మార్కు చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించినటువంటి ఫైల్ పైన ఆయన తన యొక్క తొలి సంతకం చేశారు. మరి ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు అయితే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. పాలనలో తన యొక్క ప్రాధాన్యత సామాన్యుల సంక్షేమమేనని ఈ యొక్క తొలి సంతకంతో అయితే విజయ్ స్పష్టం చేశారు. మహిళా భద్రత పైన తొలి సంతకం, ఇక డ్రగ్స్కు వ్యతిరేకంగా అయితే ఈగల్ తరహా వ్యవస్థపై 3వ సంతకం చేశారు. మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ తొలి ప్రసంగంలోనే గత డిఎంకే ప్రభుత్వం పైన అయితే ఏదైతే విసురులు విసిరారో, గత ప్రభుత్వము దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అయితే ఇక అప్పులు మిగిల్చిందని, మరి 2021 నుంచి 2026 వరకు కూడా సంబంధించినటువంటి తమిళనాడు ఆర్థిక పరిస్థితి పైన త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ప్రజలు తనపైన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయనని, వారి రుణం తీర్చుకుంటానని చెప్పేసి కూడా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చేసినటువంటి ప్రసంగంలో విజయ్ అన్నారు. తాను ఏదైతే రాయల్ ఫ్యామిలీ నుంచి రాలేదని, ఆకలి గురించి బాగా తెలుసునని చెప్పేసి కూడా తెలియజేశారు ఆయన. మరి ప్రజలు పెద్ద ఎత్తున అయితే ఇచ్చినటువంటి సపోర్ట్ ముందు ఏ సవాలు తనకు పెద్దది కాదు అని కూడా తెలియజేశారు. మరి కొందరు తనను అయితే అవమానకరంగా కూడా మాట్లాడారని, అయితే వారు తన యొక్క మిత్రులైనా శత్రువులైనా 8 కోట్ల మంది తన యొక్క ప్రజలేనని చెప్పేసి తెలియజేశారు. విద్య, రోడ్లు, తాగునీటి సౌకర్యం, ఇతర నిత్యావసర సేవలపైన తాను పూర్తి దృష్టి సారిస్తానని కూడా తెలియజేశారు. గతంలో చెప్పినట్టుగానే తాను ప్రజా ధనాన్ని ఒక్క పైసా కూడా ముట్టుకోనని, మరి వృధా చేయనని చెప్పేసి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా
సమీక్ష జరిపి శ్వేతపత్రాన్ని కూడా ప్రజల ముందు ఉంచుతానని, మరి పారదర్శక పాలన అందిస్తానని చెప్పేసి విజయ్ చెప్పుకొచ్చారు. మరి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎవరినైనా కూడా తాను కలవాలనుకుంటే ఖచ్చితంగా ఓపెన్గానే కలుస్తానని, రహస్యాలేమీ కూడా ఉండవని చెప్పేసి చెప్పారు. తాను ఏ పని చేసినా కూడా బహిరంగంగా పారదర్శకంగానే చేస్తానని చెప్పేసి తెలిపారు. తాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తానని, అందుకు తగిన సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలను కోరారు. ఇది మీ ప్రభుత్వం, మహిళల భద్రతకు నేను భరోసాగా ఉంటాను. ఇవాల్టి నుంచి ఏదైతే మాదక ద్రవ్యాల యొక్క నియంత్రణకు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి ఆయన తెలిపారు. మరి డ్రగ్స్ బారి నుంచి అయితే యువతను కాపాడటం అయితే ఖచ్చితంగా మా యొక్క బాధ్యత అని తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భరోసా కూడా ఇస్తున్నాను అని చెప్పేసి తెలిపారు ఆయన. ఇక శోభా చంద్రశేఖర్ తమిళనాట రాజకీయాలు అయితే చక్రం తిప్పబోతూ ఉన్నటువంటి సినీ నటుడు విజయ్ దళపతి అమ్మ, గురువుగా, మొదటి అభిమానిగా, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా అయితే విజయ్ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకమైందని చెప్పుకోవాలి. శోభ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, ఇక ప్లేబ్యాక్ సింగర్, క్రమశిక్షణకు మారుపేరు. ఇండస్ట్రీలోకి రాకముందే ఆమె లలిత సంగీత బృందంలో అయితే చేరి గీతాల్ని ఆలపించేవారు ఆమె. మరి ఆమె సుగుణాలే అందిపించుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయ్ దళపతి. మరి చిన్నప్పుడు పాటలు పాడినా, డ్యాన్సులు చేసినా కూడా ఎంతో ఉత్సాహంగా విజయ్ని ప్రోత్సహించేవారట శోభ. మరి తమిళ సినీ రంగంలో తనకంటూ కూడా మంచి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు ఆవిడ. మరి ఇందుకు ఆమె పడినటువంటి కష్టాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. సినీ రంగంలో నిలదొక్కునే క్రమంలో అయితే ఆమె ఏనాడు కూడా తల్లిగా ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవాలి. వృత్తి, వ్యక్తిగత జీవితాల్ని సమన్వయం చేసుకుంటూనే రాణించారు. ఇంట్లో విజయ్ని చూసుకోవడానికి ఎవరు కూడా లేకపోతే ఆయన్ని తనతోనే ఏదైతే షూటింగ్స్కి తీసుకువెళ్ళేవారట ఆవిడ. మరి ఇప్పటిలా అప్పుడు ఏదైతే క్యారవాన్లు ఉండేవి కావు, మరి టెంట్ సౌకర్యాలు కూడా లేని పరిస్థితులు ఆ రోజుల్లో. దాంతో చెట్టుకు చీర కట్టి అందులో విజయ్ని నిద్రపుచ్చి పని చేసుకునేవారట. మరి ఇంత నిబద్ధత, ఇష్టంగా కొనసాగించినటువంటి కెరీర్ను ఒక దశలో కొడుకు కోసం పక్కన పెట్టి ఆయనకు తోడుగా నిలిచారు ఆవిడ. என்ன சொல்றது, எப்படி ஆரம்பிக்கிறதுன்னு தெரியல. சினிமாவில் எப்படியாவது கஷ்டப்பட்டு வெற்றி அடையணும்னு இருந்த ஒரு சாதாரண அசிஸ்டன்ட் டைரக்டருக்கு பிறந்த ஒரு பிள்ளையா எனக்கும் வாழ்க்கையில் வறுமைனா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும், பசினா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். நான் ஒன்றும் பெரிய மன்னர் பரம்பரையிலிருந்தெல்லாம் வந்துடல. உங்களை மாதிரி தான், உங்களில் ஒருத்த மாதிரி தான், உங்கள் குடும்பத்தில் ஒருத்த மாதிரி தான், உங்கள் புள்ள மாதிரி தான், உங்கள் மகன் மாதிரி தான், உங்கள் அண்ணன் மாதிரி தான், உங்கள் தம்பி மாதிரி தான். அப்படிதான் நான் உணர்றேன். நீங்களும் என்ன அப்படி நினைச்சதுனால தான் சினிமாவில் எனக்கு ஒரு மிகப்பெரிய ஒரு இடத்த ஒன்று கொடுத்தீங்க. இப்போ அதையெல்லாம் விட்டுட்டு உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக அரசியலுக்கு வந்த உங்க விஜய, இந்த விஜய, நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம் சொல்லி அவ்வளவு அன்பா, அவ்வளவு உறவா என்ன ஏத்துக்கிட்டீங்க. இந்த நேரத்தில் இதை நான் சொல்லணும். இந்த டிராவல்ல, இந்த ப்ராசஸ்ல எனக்கு எவ்வளவோ கஷ்டங்கள், எனக்கு எவ்வளவோ இந்த அவமானப்படுத்தினதெல்லாம் ஒரு பக்கம் இருந்தாலும், எனக்காக கூட நின்ன உங்களுக்கும் அதே மாதிரி கஷ்டங்கள், அதே மாதிரி அவமானங்கள்,
அதையெல்லாம் நீங்க பெருசா எடுத்துக்காம, அதையெல்லாம் நீங்க பொருட்டாவே எடுத்துக்காம, என்னோட வலிகளை, என்னோட வேதனைகளை உங்களோட தான் நினைச்சு என் கூடவே நின்னு இன்னைக்கு சி ஜோசப் விஜய் எனும் நான் அத உண்மையாக்கி இருக்கிறீங்க. உண்மையிலே எனக்கு என்ன சொல்றதுன்னு எனக்கு தெரியல. என்னுடைய உறவுகளே, என்னுடைய சொந்தங்களே, நான் ஒன்றும் தேவ தூதன்லாம் கிடையாது. நானும் ஒரு இயல்பான ஒரு வாழ்க்கை வாழ்ற ஒரு சாதாரணமான மனுஷன்தான். நான் முன்னாடியே சொன்ன மாதிரி அது செய்வேன் இது செய்வேன்னு பொய்யான வாக்குறுதிகள்லாம் கொடுத்தவங்கள நான் ஏமாத்த மாட்டேன். எது சாத்தியமோ அது மட்டும்தான் நான் செய்வேன். இம்மிடியட்டா உங்க மனசுல ஒரு கேள்வி ஒண்ணு வரலாம், அப்ப சாத்தியம் இல்லாததை செய்ய மாட்டாங்களா, செய்ய முடியாதா அப்படின்ற ஒரு கேள்வி ஒண்ணு வரலாம். இத்தனை கோடி மக்கள் என் கூட இருக்கும் போது எது வந்தாலும் பாத்துக்கலாம், என்ன வந்தாலும் பாத்துக்கலாம் அப்படின்ற அந்த கான்பிடன்ஸ் என் மனசுல இருக்கு. இன்னொரு விஷயமும் நான் இங்க சொல்லணும். இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இருக்கிற அந்த நிலைமையை பத்தி நான் உங்ககிட்ட நான் சொல்லணும். கிட்டத்தட்ட 10 லட்சம் கோடிக்கு மேல கடன் வாங்கி வச்சுட்டு போயிருக்கிற இன்னைக்கு அந்த தமிழ்நாடு அரசு இருக்கிறப்போ, கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கிறப்போ, தூக்க முடியாத சுமையை ஏத்தி வச்சுட்டு போயிருக்கிறப்போ,